నమస్తే తెలంగాణ వెల్కమ్ టు టీ న్యూస్ నేను మమతా ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ సంపూర్ణ రుణమాఫీ పంటలకు బోనస్ కోసం రైతులు పోరుబాటలో నడుస్తున్నారు. ఇవాళ మహేశ్వరం నియోజకవర్గం కందుకూరులో ధర్నాలో కేటీఆర్ పాల్గొనున్నారు. పేదలపై విరుచుకుపడుతూ పెద్దలకు నోటీసులతో సరిపెడుతున్న రేవంత్ సర్కార్. హైడ్రా పేరుతో కూల్చివేతలపై ప్రజలు బగ్గుమంటున్నారు. హర్యానాలో ఒకే విడతలో 90 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. రాజకీయ క్రీడా ప్రముఖులు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఛత్తీస్గఢ్లో మావోయిస్టుల కంచుకోటపై భద్రతా బలగాలు పంజా విసిరాయి. అబుజ్మడ్ ఎన్కౌంటర్లో 36 మంది మావోయిస్టులు చనిపోయారు. లెబనాన్ రాజధాని బీరుట్పై ఇజ్రాయెల్ భీకర దాడులు చేసింది. హెజ్బొల్లా కమ్యూనికేషన్ కమాండర్ సహా 100 మంది హతమయ్యారు. తిరుమలలో రెండో రోజు సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. చిన్నశేష వాహనంపై వాసుకి అవతారంలో మలయప్ప స్వామివారు విహరిస్తున్నారు. ఇక బులెటిన్ అప్డేట్ చూస్తే సంపూర్ణ రుణమాఫీ రైతు భరోసా కోసం అన్నదాతలు పోరుబాట పట్టారు. ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో మహేశ్వరం నియోజకవర్గం కందుకూరులో రైతులు ధర్నా చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కానున్నారు. ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని, మరోవైపు రైతు భరోసా కింద ఎకరానికి 15,000 రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. సంపూర్ణ రుణమాఫీ రైతు భరోసా కోసం అన్నదాతలు పోరుబాట పట్టారు. ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ఆధ్వర్యంలో మహేశ్వరం నియోజకవర్గం కందుకూరులో రైతులు ధర్నా చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరు కానున్నారు. ఎలాంటి షరతులు లేకుండా రుణమాఫీ చేయాలని, మరోవైపు రైతు భరోసా కింద ఎకరానికి 15,000 రూపాయలు ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి వంశీ అందజేస్తారు. వంశీ, చెప్పండి, రైతు భరోసా రుణమాఫీ కోసం రైతులైతే పోరుబాట పట్టినట్లుగా తెలుస్తోంది. ఇక మహేశ్వరం నియోజకవర్గం కందుకూరులో రైతు ధర్నాకు సంబంధించి డీటెయిల్స్ ఏంటి? రైతుల పక్షాన బీఆర్ఎస్ పార్టీ క్షేత్రస్థాయిలో పోరాటం చేస్తూ ఉంది. అటు రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు అటు ఏదైతే రైతులకు 2 లక్షలు రుణమాఫీ చేస్తామని, దాంతోపాటుగా 15,000 రైతు భరోసా ఇస్తామని ఏదైతే హామీ ఇచ్చినటువంటి నేపథ్యంలో మనం చూస్తూ ఉన్నాము. ఎన్నికలు అయిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మాటలను తప్పినటువంటి సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతులు పెద్ద ఎత్తున క్షేత్రస్థాయిలో పోరుబాట పడినటువంటి సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాము. కలెక్టరేట్ ముట్టడిలను కూడా చేస్తున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాము. పెద్ద ఎత్తున అటు ఏదైతే రైతులు రోడ్ల మీదకి వచ్చి ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికే వానాకాలం పూర్తయినా కూడా ఇప్పటి వరకు కూడా రైతు భరోసా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వనటువంటి సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాము. ఎన్నికలకు ముందు దాదాపుగా కాంగ్రెస్ పార్టీ చెప్పినటువంటి సందర్భం చూస్తే మాత్రం 15,000 వరకు కూడా తాము రైతు భరోసా ఇస్తామని కూడా అటు రైతులకు హామీ ఇచ్చినటువంటి సందర్భం మనం చూస్తూ ఉన్నాము. దాంతోపాటుగా ఆగస్టు 15 లోపల అటు ఎంపీ ఎలక్షన్స్ సంబంధించి చూస్తే మాత్రం ఎంపీ ఎలక్షన్స్లో సీఎం రేవంత్ రెడ్డి దాదాపుగా ఆగస్టు 15 లోపు తాము
2 లక్షల సంపూర్ణ రుణమాఫీ చేస్తామని కూడా హామీ ఇచ్చినటువంటి సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాం. కానీ ఈ 2 హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం తుంగలో తొక్కినటువంటి సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాము. రైతులకు ఇచ్చినటువంటి హామీ తప్పినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ క్షేత్ర స్థాయిలో పోరుబాట పట్టినటువంటి సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాము. ఈరోజు మహేశ్వరం నియోజకవర్గం కందుకూరు గేట్ వద్ద అటు బీఆర్ఎస్ పార్టీ భారీ ఆందోళన కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఈ ఆందోళన కార్యక్రమానికి పెద్ద ఎత్తున అటు రైతులు కూడా హాజరు కానున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కూడా రైతుల పక్షాన రైతుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ధర్నా కార్యక్రమంలో పాల్గొనున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాము. 11 గంటల ప్రాంతంలో ఈ ధర్నా కార్యక్రమం ప్రారంభం కానుంది. ఇప్పటికే రైతులు కూడా ఒక్కొక్కరిగా చేరుకున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూస్తే మాత్రం దాదాపుగా సంపూర్ణ రుణమాఫీ అనేది కానటువంటి సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాము. అనేక ఆంక్షలు కొర్రీలు పెట్టినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. రేషన్ కార్డు కావచ్చు, ఇంటికి 2 ఉంటే ఇవ్వమని కూడా కావచ్చు, దాంతోపాటుగా బ్యాంక్ అకౌంట్స్ సాక్ తోటి ఇలా అనేక మందికి దాదాపుగా 20 లక్షల మంది వరకు కూడా రుణమాఫీ ఆపినట్టు కూడా ఏదైతే ఆగినట్టు కూడా ఇప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్తున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తా ఉన్నాము. దాదాపుగా బడ్జెట్ లో చూస్తే మాత్రం 35,000 కోట్లు పెట్టి ప్రధానంగా రైతులు తమకు ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కాంగ్రెస్ పార్టీ తమకు ఇచ్చినటువంటి హామీ ప్రకారం పూర్తి స్థాయిలో 2 లక్షల రూపాయల సంపూర్ణ రుణమాఫీ చేయాలని కూడా చెప్తా ఉన్నారు. కేవలం 2 లక్షలే కాదు, దాంతోపాటుగా ₹1,00,000 రుణమాఫీ కానటువంటి వాళ్ళు కూడా పెద్ద ఎత్తున ఉన్నటువంటి సందర్భం మనకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కనిపిస్తూ ఉంది. అనేక కొర్రీలు పెట్టి అటు ఏదైతే రుణమాఫీ ఆపినటువంటి సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాము. ఎలాంటి ఆంక్షలు లేకుండా బేషరత్తుగా రైతులందరికీ రుణమాఫీ వేయాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నారు. దాంతోపాటుగా రైతు భరోసా 15,000 ఇస్తానన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కూడా రైతు భరోసా ఇవ్వలేదు. కమిటీల పేరుతోటి సబ్ కమిటీల పేరుతోటి కాలయాపన చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అటు ఏదైతే రైతు భరోసాను కూడా విడుదల చేయాలని కూడా డిమాండ్ చేస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. 11 గంటల ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇక్కడ ఈ ధర్నా కార్యక్రమంలో పాల్గొననున్నారు. రైట్ వంశీ, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. రేవంత్ సర్కార్ రుణమాఫీ మోసంపై తెలంగాణ రైతుల పోరాటం ఉధృతమవుతోంది. అన్ని జిల్లాల్లో రైతులు రేవంత్ సర్కార్ పై జంగ్ సైరన్ మోగిస్తున్నారు. ఇవాళ నిజామాబాద్ జిల్లాలో భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర మహాసభ నిర్వహిస్తోంది. ఈ సందర్భంగా రైతులను వంచిన రేవంత్ సర్కార్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టనుంది. జిల్లా వ్యాప్తంగా దాదాపు 25,000 మంది రైతులు ఇందులో పాల్గొంటారని భారతీయ కిసాన్ సంఘ్ నేతలు చెబుతున్నారు. చేస్తారన్న ఇప్పుడు వాళ్ళు చేసింది కాకుండా ఇది 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 లేదు, నామరూపాలు లేకుండా పోయింది. అది ప్రభుత్వం కూడా పారితోషికంగా ఎంతో కొంత నష్టపరిహారం ఇవ్వాల్సింది ఉండే. ఇప్పటికి కూడా ఒక రైతుకు వచ్చింది లేదు. కంటి తుడుపుగా వాళ్ళు ఏదో మేము సర్వే చేస్తున్నామని చెప్పి అన్నారు. మీకు తెలియదన్న సమాజం మొత్తము పంటలు మొత్తము గంగపాలైన పరిస్థితి అకాల వర్షాలతోని. ఎక్కడ ఇప్పటివరకు ఏ రైతు లిస్ట్ వాళ్ళ దగ్గర లేదు. కనీసం మండలం తీసుకున్నా సరే కనీసము వారు ఇచ్చేది ఎంత? మేము అడిగింది 10,000 అడగచ్చు, వాళ్ళు చెప్పిందే 10,000. సరే ఆ 10,000 కనీసం అన్న ఈ రైతు భరోసా కన్నా ముందు అది ఇస్తే కనుక ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రవీందర్ అందిస్తారు. రవీందర్, చెప్పండి, రైతు భరోసా కానివ్వండి, రైతు బంధు కానివ్వండి, దీనికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం హామీ ఇచ్చి మోసం చేసిందని రైతులైతే విమర్శిస్తున్నారు, వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో ఇవాళ నిజామాబాద్ జిల్లాలో భారతీయ కిసాన్ సంఘ్ రాష్ట్ర మహాసభ నిర్వహిస్తున్నట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? వాళ్ళ రైతు విసిగి వేసారిపోయాడు, దీనావ్యవస్థలు చేరుకున్నాడు. దానికి ప్రధాన కారణమైనటువంటి కాంగ్రెస్ పార్టీ అవలంబించిన ఎన్నికల సమయంలో చెప్పిన మాటను తప్పడమే ప్రధాన కారణంగా భావించినటువంటి రైతులు సంఘటితమయ్యారు. వరంగల్ డిక్లరేషన్ ఆధారంగా వరంగల్ రైతు డిక్లరేషన్ లో భాగంగా ఆనాటి పిసిసి అధ్యక్షుడు ఈనాటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన మాట నిలబెట్టుకోవాలని మరోసారి గుర్తు చేస్తూ ఇవాళ కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పార్టీలకు అతీతంగా భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేసుకున్నారు. గత 15 రోజుల నుంచి ప్రభుత్వానికి అల్టిమేట్ జారీ చేయడం జరిగింది. ప్రభుత్వం ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలి, రైతులకు తక్షణమే రుణమాఫీ చేయడంతో పాటు ఎవరైతే 2 లక్షల
పైన రుణాలు తీసుకున్నారో వాళ్ళకి కట్ ఆఫ్ డేట్ లేకుండా, అదేవిధంగా షరతులు లేకుండా రుణమాఫీ చేయాలనితో పాటు అటు పంటకు పెట్టుబడి సాయం అందించాలి, దొడ్డు రకం వడ్లకు కూడా బోనస్ను కల్పించాలని ప్రధాన డిమాండ్ చేస్తూ ఇవాళ రైతులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ఎక్కడో అక్కడ నిరసన కార్యక్రమాలు దిగుతున్నారు. దాదాపుగా పంట వానాకాలం పంట కోతలు శురువయ్యాయి. ఈపాటికి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాలు నిల్వ ఉంచిండు. అయినా ప్రభుత్వం మొండి వైఖరితోని ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో దళారుల దగ్గర అటు బోనస్ అందక ఇటు రైతులు ఇబ్బంది పడుతున్న తరుణం ఆసన్నమైంది. కనీసం ఇప్పటి వరకు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా బోధన్, బాన్స్వాడ నియోజకవర్గాల్లో ఇటు నిజాంసాగర్ పరియాక ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆయకట్టు రైతులు కోతలు కోస్తున్నారు. అయినా ప్రభుత్వ యంత్రాంగం స్పందించకపోవడంతో రైతులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక పంటకు పెట్టుబడి సాయం విషయానికి రైతులు చాలా నిరాశతో ఉన్నారు. గత కొద్ది రోజుల నుంచి నిరసన కార్యక్రమాలు దిగుతున్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి వైఖరి లేకపోవడంతో ఈ పాటికి అల్టిమేట్ జారీ చేయడం జరిగింది. నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఆర్మూర్ నియోజకవర్గాలు రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉధృతం చేశారు. ఇటు కామారెడ్డి జిల్లాలో కూడా భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్నటువంటి వల్ల ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో దాదాపు 25,000 మందితో స్వచ్ఛందంగా, దీనికి ఎలాంటి పార్టీ పేరేతనం లేకుండా స్వచ్ఛందంగా రైతులు తరలించేందుకు భారతీయ కిసాన్ సంఘ్ నేతలతో పాటు రైతులంతా కలిసి పోరాడదాం, మన హక్కులను సాధించుకుందాం అనే నినాదంతో ఒకటి కావడం జరిగింది. పార్టీలకు అతీతంగా రైతులంతా తల్లి రావాలని ఇప్పటికే భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పిలుపునివ్వడం జరిగింది. దీనికి బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఈ సభను సక్సెస్ చేసేందుకు భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి సభను ప్రభుత్వం మెడలు వంచుతాం, ఖచ్చితంగా రుణమాఫీ, ఆ తర్వాత రైతు భరోసా సాధించుకుంటాం, పంటకు పెట్టుబడి సాయం ఎందుకు మరిచిందనే విషయాన్ని ప్రశ్నిస్తాం. ఆనాడు పిసిసి అధ్యక్షుడు హోదాలో ఇక్కడ ఇందిరాగాంధీ స్టేడియంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కూడా రేవంత్ రెడ్డి కామారెడ్డి జిల్లా ప్రజలకు, ముఖ్యంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ప్రజలకు మాట ఇచ్చాడు. ఇవాళ మాట తప్పుతుండు కాబట్టి ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో రైతులకు ఇవాళ బ్యాంకుల చుట్టూ, అదేవిధంగా ఇటు రైతుల ఆర్ధనాదాలు వినే పరిస్థితి లేకుండా ప్రభుత్వం వివరించిన తీరు పట్ల రైతులంతా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతినిత్యం బ్యాంకుల చుట్టూ మా రుణమాఫీ మాఫైందా లేదా అనే విషయం రైతులు వాకప్ చేసుకోవాలని దుస్థితి. అనినిత్యం వాళ్ళు వెళ్లి వాకప్ చేసిన రుణమాఫీ ఇంకా మాఫీ కావడంతో ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా 50,000 నుంచి 30,000, ₹1,00,000 లోన్ తీసుకున్న రైతుల మాఫీ కూడా కాలేదు. ఈ నేపథ్యంలో ఎవరికి చెప్పినా తమ గోడు వినడం లేదంటూ రైతులంతా సంఘటితమై భారతీయ కిసాన్ సంఘ ఆధ్వర్యంలో వివిధ మాధ్యమాల ద్వారా ఈ పాటికే సంఘటితం కావడానికి దాదాపుగా 11 గంటల పరిసర ప్రాంతాల్లో పెద్ద ఎత్తున రైతులు కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి డిగ్రీ కాలేజ్ మైదానానికి చేరుకునే పరిస్థితి ఉంటుంది. ఈ సభను విజయవంతం చేయాలని ఈ పాటికి రైతులు కంకణబద్దులయ్యారని చెప్పొచ్చు. మమత. రైట్ రవీందర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్. హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. రాష్ట్రంలోని మొత్తం 90 స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ ప్రక్రియ నిర్వహిస్తోంది ఈసీ. సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ జరగనుంది. మొత్తం 20,632 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయగా దాదాపు 2 కోట్ల మందికి పైగా ప్రజలు ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా భారీ సంఖ్యలో పోలీస్ బృందాలు మోహరించాయి. ఇక ఈ ఎన్నికల్లో 1,031 మంది అభ్యర్థులు బరిలో ఉండగా అందులో 101 మంది మహిళలున్నారు. అయితే హర్యానాలో కాంగ్రెస్ బీజేపీ మధ్య ప్రధాన పోటీ నెలకొంది. 10 ఏళ్లుగా ఆ రాష్ట్రాన్ని పాలిస్తున్న కమలం పార్టీ తాజా అసెంబ్లీ ఎన్నికల్లో విజయంతో హ్యాట్రిక్ కొట్టాలని ఊవిళ్లూడుతోంది. 2 ఎన్నికల్లో అధికారానికి దూరంగా ఉన్న కాంగ్రెస్ తిరిగి అధికార పీఠం దక్కించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. ఇటు జేజేపీ, ఏఎస్పీ, బీఎస్పీ, ఐఎన్ఎల్డీ వంటి కొన్ని ప్రాంతీయ పార్టీలు ఎన్నికల బరిలో ఉండగా ఈసారి ఆప్ కూడా తన సత్తా చాటాలని ప్రయత్నిస్తోంది.